మైదాన్ వచ్చేసింది. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మైదాన్ విషయానికి వెళ్ళిపోతే ముందుగా మొదటి మాట కథ. అది 1952 హెల్సింకి ఒలింపిక్స్. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగినటువంటి భారత ఫుట్బాల్ జట్టు యుగస్లేవియా చేతిలో ఘోరంగా ఓడిపోవడం, ఏకంగా 10 గోల్స్ కొడుతుంది యుగస్లేవియా. సరైన బూట్స్ కూడా లేని భారత ఆటగాళ్లు పాపం గాయాల పాలైపోతారు. ఒలింపిక్స్లో భారత్ ఓటమిని ఎత్తి చూపుతూ పత్రికలు, విమర్శలు అబ్బబ్బబ్బబ్బబ్బ. అయితే మరి ఈ క్రమంలో భారత్ ఫుట్బాల్ జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాలి అనుకునేటువంటి కోచ్ సయ్యద్ ఆటగాళ్లకు ఎలా అండగా నిలబడ్డారు, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని జట్టును మళ్ళీ ఎలా సిద్ధం చేశారు, ఆ తర్వాత టోర్నమెంట్లో టీమిండియా ఎలా రాణించింది, ఈ క్రమంలో సయ్యద్ ఆటగాళ్లకు సవాళ్లు ఏమిటి, వాటిని ఎలా అధిగమించారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కనుక సినిమా చూసేయాల్సిందేనమాట. సో నెంబర్ 2 ఏంటంటే అజయ్ దేవగన్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. జట్టుకు శిక్షణ ఇవ్వటం, ఉత్తేజపరచడం, సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఎమోషనల్ సీన్స్లో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే కనుక. సో ఫైనల్లీ చెప్పాలంటే అజయ్ దేవగన్ పర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ ఇంపార్టెంట్ సీన్స్ కొన్ని అయితే కనుక ఫ్యాబ్యులస్ ఉంటాయన్నమాట. ఇదొక మైదాన్ అనేది ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా, ఖచ్చితంగా అందరికీ చాలా బాగా నచ్చేసేటువంటి డ్రామా.